శుక్రవారం శనివారం వచ్చిందంటే పెద్ద గోలరా బాబు. ఈ వెజిటేబుల్స్ అయిపోతాయి, ఏం వండాలో కూడా అర్థం కాదు. సో నేనైతే శుక్ర శనివారాలు అన్ని వెజిటేబుల్స్ మిక్స్డ్ కొట్టి పారేసి మంచి రుచిగా కర్రీ వండేస్తాను. ఇవాళ నేను పాలకూర, మెంతికూర, ఆలుగడ్డ, పన్నీర్, టమాటా ఇవన్నీ నాకు మిగిలిపోయినాయి కొద్దిగా. వీటినేసి మంచి కర్రీ, టేస్టీగా ఉండే కర్రీ తయారు చేస్తున్నాను. నా ఏజ్ అయితే 49. నేను చాలా డైటింగ్ అవన్నీ ఎప్పుడైతే నేను 40 ఇయర్స్కి వచ్చినానో ఇంకా నా శరీరం అంటే నా వెయిట్ అనేది నా కంట్రోల్ లేకుండా పోయింది. సో ఈ డైటింగ్ అని, ఆ డైటింగ్ అని, అది తినకూడదు అని, వాకింగ్ అని, ఎక్సర్సైజెస్ అని, డైటింగ్ అని ఎన్ని చేసినానో అన్నీ చేసిన నాకు ఎలాంటి డిఫరెన్స్ అయితే కనిపించలేదు. లాస్ట్కి నాకు ఒకటి అర్థమైనాక మాత్రం డిఫరెన్స్ తెలుస్తుంది. ఏం లేదు, మన వెయిట్ కంట్రోల్ కావాలంటే ఒకటే పని చేయాలి. ఏజ్ వస్తున్నా కొద్దీ మనకి అంత ఎనర్జీ అనేది అవసరం లేదనమాట. ఒకటి మనం యంగ్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలైతే 5-6 సార్లు తినేస్తారు స్నాక్స్ అని, అన్నం అని, అవన్నీ. పెద్దవాళ్ళైతే 3 నుంచి 4 సార్లు తింటారు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు. ఇక 40+ అయినాక మా లాంటి వాళ్ళు ఇంకా 50కి వచ్చేసినాక కూడా చేయాల్సింది ఒకటే, 4 పూటలు తినే కాడ 2 పూటలు తింటే చాలు. ఆ ఎనర్జీ అనేది మా బాడీకి సరిపోతుంది. ఎందుకంటే యంగ్ ఏజ్లో ఉన్నంత పని మేము ఈ ఏజ్లో చెయ్యము. అదొకటి అర్థమైంది నాకు. మేము పని అనేది తక్కువ చేసేస్తాము. బాడీ సపోర్ట్ చేయక ఏజ్ వచ్చిన కొద్దీ మనకి బాడీ సపోర్ట్ చేయదు కాబట్టి మేము ఆటోమేటిక్ ఒక ఏజ్ వచ్చినాక మేము ఏం చేస్తాం, యంగ్ ఏజ్లో 20s 30sలో చేసే అంత పని మేము 40sలో చేయలేము. సో ఆబ్వియస్లీ అప్పుడు మనకి ఎనర్జీ కూడా తక్కువ పడుతుంది. అది నాకు అర్థమైంది. ఫస్ట్ నేను ఉల్లిగడ్డలలో ఆలుగడ్డ వేసినాను. దీన్ని నేను 3-4 మినిట్స్ సిమ్లో ఉడికించుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి పులుపు అలాంటివి మనం వెజ్జీస్ వేసినప్పుడు ఆలుగడ్డ ఉడకటం కష్టమవుతుంది. ఎందుకు రిస్క్, ముందే కొద్దిగా ఆలుగడ్డని 50% ఉడికించేసుకుంటాను. ఆలు 3-4 మినిట్స్ ఉడికాక నేను పన్నీర్ ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం నేను ఎక్సర్సైజెస్ అయితే చెయ్యను, వీలు పడదు. నాకు ఇంట్లో చేసే పనియే నాకు హెవీగా అయిపోతుంది, చాలా టైర్డ్ అయిపోతా. కాబట్టి నేను ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేస్తా. ఖాళీగా ఎవ్వరు లేరు, నేను నా కూతురు ఇద్దరమే ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఒక 1/2 అవర్ ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటాను. పాలకూర, మెంతికూర వేసి మంచిగా కలిపేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దాన్ని కొంచెం ఉడికించుకోవాలి. 2-3 మినిట్స్ పాలకూర, మెంతికూర ఇలా కొంచెం మగ్గినాక ఇందులో టొమాటో యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసి కారం, ఉప్పు పైన వేసేసి మూత పెట్టేసేయాలి. ఒక 5-8 మినిట్స్, 10 మినిట్స్ కూడా పట్టవచ్చు. ఎందుకంటే మంచిగా స్మూత్గా ఉడకాలంటే వాటర్ పోయవలసిన అవసరం లేదు. చూసినరా ఎన్ని వాటర్ వచ్చేసినాయో. లీఫీ వెజిటేబుల్ కాబట్టి అందులోనే వాటర్ చాలా ఉంటుంది. ఇలా నా స్టైల్ తెలుసు కదా, పైన చల్లాలి. మళ్ళీ దీన్ని కలపకూడదు. తగినంత మీ కారాన్ని బట్టి, మీ రుచిని బట్టి మీరు కారం వేసేసుకోండి. సాల్ట్ కొంచెం తక్కువ వేయండి పాలకూర, తోటకూర ఇలాంటి వాటిలలో. ఎందుకంటే ఆకుకూరలోనే సాల్ట్ బాగా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోండి. ఇంకా దీన్ని మూత పెట్టేసి మీడియం కంటే లో ఫ్లేమ్లో మంచిగా దీన్ని ఒక 10 మినిట్స్ ఉడికించాలి.